పావని, ఇప్పుడు చెప్పు, నాన్నగారి చివరి కోరిక కోసం నేను ఎంతో జాగ్రత్తగా, ఎంతో కష్టపడి తిని తినక డబ్బులు కూడా పెట్టి ఇల్లు కొన్నాను. నా దృష్టిలో ఇది ఇల్లు కాదు, దేవాలయం. అందుకే డబ్బు విషయంలో అలా ప్రవర్తించాను. సారీ. హోమనన్, ఫ్రెండ్షిప్లో షేరింగ్లే కానీ సారీలు ఉండవు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. డబ్బు కోసం కన్న తల్లిదండ్రులనే కడతీర్చే ఈ రోజుల్లో నీలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు. ఎక్కడున్నా ఇప్పుడు నిన్ను చూసి మీ నాన్న ఎంతో ఆనందిస్తాడు. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ పావని. ఈ విషయం ఇప్పుడే అమ్మ నాన్నకి చెప్పాలి. వాళ్ళెంతో ఆనందిస్తారు. వస్తాను, బాయ్. పావని, హే పావని. అరే హోమానంద్, కంగ్రాట్స్ హోమానంద్. థ్యాంక్స్ అంకుల్. మొత్తానికి సొంత ఇంటి వాడి అయిపోయావు. నాకైతే చాలా సంతోషంగా ఉందయ్యా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం అల్లుడు? మీ ఇష్టం అంకుల్. ఏమ్మా, నువ్వేమంటావు? మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే. మా బంగారు తల్లి. నీళ్ళ ఆడికెళ్ళి వచ్చినాయి. ఏమయ్యా మురళి, నీకు అబ్దుల్ కలాం తెలుసా? తెలీదు. తెలీదా? పోనీ ట్రంప్ తెలుసా? పోనీ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరో తెలుసా? తెలీదు. మరీ తిక్కలోళ్ళలాగున్నావు. ఇంత వయసు వచ్చింది, చిన్న చిన్న
విషయాలు కూడా తెలియకపోతే ఎలా నీకు నీకు జీతం ఇవ్వడం కూడా దండగే. సరే వాళ్ళెవరో నాకు తెలియదు గానీ నీకు సుబ్బారావు ఎవడో తెలుసా? సుబ్బరావా ఆడెవడు? ఆడెవడో తెలియపోతే నీ జీవితమే దండగా. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళగానే నీ ఇంట్లో దూరేది ఆడే. చెప్తారా ఆడి పని నీ పని? ఆహా. వీడు మళ్ళీ బయటికి వెళ్ళాడు, సుబ్బారావు కూడా వస్తాడేమో. హోమానంద్, హోమానంద్, ఏంటి నన్ను చూస్తే అంత నవ్వు వస్తుందా? వస్తున్నా ఉండు. ఏరా చెప్తుంటే అర్థం కావట్లా, బయటికి పో. సార్, మా ఇంట్లో టీవీలో నుంచి మనిషి బయటకు వచ్చింది సార్. సార్, మా ఇంట్లో నుంచి సోఫా తరిమేసింది సార్. సోఫా తన్ని తరిమేసిందా? మరి నా సెకండ్ సెటప్ నన్ను తన్ని తరిమేసింది. అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చాను. మరి నేనెవరితో చెప్పుకోను? ఏ ఎస్ఐ, ఈయన సంగతి ఏంటో చూడవా? సార్, మా ఇంట్లో దయ్యం తిరుగుతుంది సార్. ఓ, మీ ఇంట్లో దెయ్యం తిరుగుతుంది. మరి నీ ఒంట్లో ఏం తిరుగుతుందమ్మా? ఆహా, అదే ఏ మందు కొట్టావు అని అడుగుతున్నా. నాకు మందు అలవాటు లేదు సార్. ఓ, అంటే నిదట్లో నడిచే అలవాటు ఉందా? అట్లాంటివి ఏం లేవు సార్. నిజం సార్, మా ఇంట్లో దయ్యం ఉంది సార్. నువ్వు మాట్లాడమండి సార్. ఉన్న కేసులతోనే జుట్టు పీక్కు చేస్తుంటే ఈ మధ్యలో దెయ్యాలు కావాలంటే ఏపా? మీరు వచ్చి చూడండి సార్, మీకే తెలుస్తుంది సార్. ప్లీజ్ సార్, రండి సార్. పరపా. అబ్బా ఎస్ఐ, నువ్వు వెళ్ళయ్యా, వెళ్ళు. సార్, నాకు దెయ్యాలంటే భయం సార్. ఏ దెయ్యాలు లేవు, ఏమీ లేవు. ఇద్దరు కానిస్టేబుల్ తీసుకెళ్ళవా, వెళ్ళు. కర్మరా బాబు. సార్, నన్ను బయటికి పంపిస్తా దయ్యా నేను వదిలిస్తాను సార్. కానిస్టేబుల్, రాత్రి వీడికి ఎక్కిన దెయ్యం ఇంకా దిగలేదనుకుంటా. వీడికి బాగా ఫుల్గా దించు. సార్ 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 వద్దు సార్, వద్దు నువ్వు సార్. పదవయ్యా. రండి సార్.